మరి ఎట్లా అండి మనశ్శాంతి ఎట్లా అంటే ఒక్కటే సమాధానం. ఒక మనిషి అన్ని టెన్షన్స్ను పక్కన పెట్టి ప్రశాంతంగా ఎప్పుడు విశ్రాంతి పొందగలడు, ఆందోళనలో నుంచి ఆవేదనలోంచి ఎప్పుడు బయట పడగలడు అనే ఒక ప్రశ్నకి సమాధానం బైబిలే చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. ప్రశాంతత, అసలు ఏ చింత లేకుండా ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను, చాలాసార్లు చూశాను. ఒకరు కాదు, వందల మందిని చూశాను. ఎక్కడున్నారు ప్రశాంత జీవులు? ఎక్కడున్నారు అంటే అమ్మ ఒడిలో ఉన్న పసిపాపలు, లోకం తెలియని పసిపాపలు. వాళ్ళకి ఏదైనా అమ్మే, కన్న తల్లి ఒడిలో ఉన్నారు. అమ్మ ఒడిలో ఉన్న పసిపాప తను ఒక స్వతంత్ర జీవి అయిందాక అంతా తల్లి మీదే ఆధారపడుతుంది. దానికి బాధ వస్తే కేరం అంటది, అమ్మ పరిగెత్తుకుంటూ పోయి అమ్మమ్మ లేదు 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 బంగారు తల్లి అని బొజ్జు అంటే కన్న తల్లి ఒడిలో ఉన్న పసిపాపకు ప్రశాంతత ఉంది. ఏంటి దాని ధైర్యం అంటే, నాకు ఏదైనా చూసుకునే మా అమ్మ ఉంది. తండ్రి మీద ఎత్తబడిన కొడుకుకు మనశ్శాంతి ఉంది, ఎందుకంటే ఏదొచ్చినా మా నాన్న చూసుకుంటాడు అనే భరోసా. ఏదొచ్చినా నా విషయంలో చూసుకునే ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నారు అన్నప్పుడే మనం ప్రశాంతంగా తినగలం, నిద్రపోగలం, ప్రశాంతంగా ఉండగలం. తప్పించి ఆ ఒక్క నిరీక్షణ లేకపోతే, ఆ ఒక్క భరోసా లేకపోతే మనిషి పొందే ఆనందాలన్నీ తాత్కాలికమే. రాత్రంతా తాగి పండుకున్నావు, తెల్లవారు నీ సమస్యలకి ఎవడ జవాబు చెప్తాడు? నువ్వే వెతుక్కోవాలి. మూవీకి పోయి 2:30 గంట ఆనందం పొందావు, బయటకు వస్తే నీ సమస్యలకు సమాధానం ఎవడ చెప్పాలి? నువ్వే వెతుక్కోవాలి. కాబట్టి ఏదో పొందిన ఆనందాలనే తాత్కాలికమే, బయటకు వచ్చిన తర్వాత డబల్ సమస్యలు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళకున్న ప్రశాంతత ఏంటో తెలుసా? తమ సృష్టికర్త ఎవరో తమకు తెలుసు, తమను నిర్మించిన వాడెవరో తమకు తెలుసు, ఆయన అనుమతిస్తున్న పరిస్థితులు ఏ కారణం చేత అనుమతించబడుతున్నాయో కూడా తెలుసు, వాటి విషయంలో దేవుడు ఎలా స్పందిస్తాడో కూడా తెలుసు. గనుక ఈ విషయంలో కొంచెం జ్ఞానం సంపాదించిన వాడు తప్పకుండా ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు. అది భరోసా. నేను గతంలో ఒకసారి చెప్పాను, చిత్రకళల పోటీల్లో శాంతి ప్రశాంతలకు సూచికగా ఒక చిత్రాన్ని గీసుకురమ్మని సార్ చెప్తే స్టూడెంట్స్ చాలా రకాల ప్రశాంతత ఉట్టిపడేటువంటి చిత్రాలు గీసుకు వెళ్ళారట. కానీ ఒకడు మాత్రం అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని గీసుకొని పోయాడట. అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని గీసుకొని పోయాడట. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం మనకు కనపడితే, ఆ చిత్రం కనపడితే మనకి ప్రశాంతత వచ్చిద్దా, గందరగోళం కనిపిస్తుందా? మీరు చెప్పండి, ప్రశాంతంగా ఉంటుందా? అంతెత్తు ఎగసి పడుతున్న అలలు చిత్రపటంలో కనపడుతుంటే దాన్ని చూస్తే అమ్మో అనే భీతి గొలుపుతుందా? ప్రశాంతత కనపడుతుందా? ప్రశాంతత అంటే ఏంటి? చక్కని పచ్చిక బయళ్ళు, పల్లెటూరి వాతావరణం, మంచి పాకలు, చక్కని త్రోవల పక్కన పచ్చిక బయళ్ళు, చిన్న చిన్న పూల చెట్లు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, కొండలు, వాటి ప్రక్కగా లేచినటువంటి ఈత చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, మంచి నదిలో పోతున్న పడవ కదా, ఇవన్నీ చూస్తే ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలామంది అలానే గీసుకుపోయారు. ప్రశాంతత ఉట్టిపడే విధంగా చాలామంది అయ్యే గీసుకెళ్ళారు ఆర్ట్. కానీ వాటికి వేటికి బహుమానం రాలా. వీడు ఎగసిపడే సముద్రాన్ని గీసుకెళ్ళాడు చూడు, భీతి గొలిపే విధంగా, దానికి వచ్చింది బహుమతి. అదేంటి ప్రశాంతత ఉట్టిపడే విధంగా చిత్రకళ నేను చూడాలని సార్ అడిగితే, అంత మంచి ప్రశాంతతను ఉట్టిపడేటువంటి చిత్రాలు వస్తే వాటన్నిటికంటే భిన్నంగా దీనికి బహుమతి రావటం ఏమిటి అంటే, వీడు చిన్న పని చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర అలలు గీశాడు. ఆ అలల ఒడ్డున, అలల ముగింపులో ఇట్లా లేచి పడతాయి కదా అలలు, ఆ ముగింపులో ఒక చిన్న బండరాయి గీశాడు.
ఆ బండరాయిలో ఒక రంధ్రం, ఆ రంధ్రంలో ప్రశాంతంగా సేద తీరుతున్న ఒక చిన్న పిట్ట. ఆ బొమ్మ గీసాడు ఇటు. అది బండలో రంధ్రం, రంధ్రంలో ఒక చిన్న పిట్ట, బండని ఎగిరిపడి తాకుతున్న సముద్రపు అలలు. అంటే మీనింగ్ ఏంటంటే, బండలో ఉన్న పిట్ట అంటుందన్నమాట ఏమని అంటే, ఏ సముద్రమా, నువ్వు ఇప్పుడు కాదు, నీ జీవితం, నా జీవితం ఉన్నంత వరకు నువ్వు బాధినా ఈ బండ మీద ఇది పగిలేది లేదు, నాకు కీడు జరిగేది లేదు. దేవునికి స్తోత్రం. కొట్టుకో, నువ్వు ఎంత కొట్టుకుంటావు. ఎందుకంటే దాని నివాసం బండలో ఏర్పరచుకుంది. అంటే ఏదొచ్చినా నాకేమీ కాకుండా నన్ను క్షేమంగా కాపాడగలిగేటువంటి బండలో నేను నివాసం ఏర్పరచుకున్నాను కనుక నాకు అద్భుతమైన భద్రత ఉంది అనేది ఆ పిట్ట ఫీలింగ్. మరి దానికి రాక దేనికి వచ్చింది? ప్రశాంతత ఉట్టిపడే విధంగా గీయండి అంటే, చెట్లు గొట్టలో పల్లెటూరులో అరకలు దున్నటాలు ఈ కాదు. సమస్య చూపాలి, దానికి పరిష్కారంగా పిట్ట వేసుకున్న దారి చూపాలి. సమస్య ఏంటంటే ఎగసిపడుతున్న సముద్రపు అలలు. పరిష్కారం ఏంటంటే అవి ఎంత తాకినా పగలని బండ, అందులో తన గూడు కట్టుకుంది కనుక పక్షికి ప్రశాంతత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళకి అందుకే మనశ్శాంతి. బోలెడంత వేదంలో విపరీతంగా తరుముతున్న ముఖాల్లో చిరునవ్వు, కళ, కాంతి తగ్గదు. సమస్యల వలయం చుట్టుముట్టినా సరే ఏదో ప్రశాంతతను అనుభవిస్తూనే ఉంటారు. కొంతమందికి అర్థం కాదు, అరే ఈ సమస్యలు నాకు వస్తే నేను ఖచ్చితంగా చచ్చేవాడిని, చచ్చేదాన్ని. ఈ మనిషి ఇన్ని సమస్యలు కలిగి ఉండి కూడా ఎలా నవ్వగలుగుతుంది, ఎలా నవ్వగలుగుతున్నాడు, ఎలా తినగలుగుతున్నాడు, ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు అంటే తన నివాసం బండలో ఉంది. ఆ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఎట్లా వస్తుంది మనశ్శాంతి మనకి? నాకేదొచ్చినా దాన్ని డీల్ చేసి నా కీడును కూడా మేలుగా మార్చేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి నాకు తోడై ఉన్నప్పుడు, నా చీకటిని వెలుగుగా మార్చేటువంటి ఒక నమ్మకమైన అద్భుతమైన సర్వశక్తి గల వ్యక్తి నాకు తోడై ఉంటే ఇంకా టెన్షన్ దేనికి? ఇప్పుడు అదే యేసునందున్న వాళ్ళ విశ్రాంతి, అదే క్రీస్తు యేసునందున్న వాళ్ళ ప్రశాంతత. పరీక్షల్లో పాస్ అయిన స్తోత్రం, ఫెయిల్ అయిన స్తోత్రం, అప్పుల్లోంచి బయటపడ్డ స్తోత్రం, వడ్డీలైనా ఒట్టిగా అయితే జరగదు. బలహీనత వచ్చినా స్తోత్రం, స్వస్థత వచ్చినా స్తోత్రం. బలహీనత వస్తే ఒక పాఠాన్ని నేర్పడానికి వస్తుంది, స్వస్థత వస్తే ప్రభు కార్యాన్ని చేయడానికి వస్తుంది. అప్పులైతే ఒక పాఠాన్ని నేర్పడానికి అవుతాయి, పరిష్కారం దొరికితే విశ్రాంతి కొరకు విడుదల, స్తోత్రం. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తానండి. అప్పులైతే మనకు బాధ ఏంది? అప్పులైతే మనకు బాధ ఏంది? తీర్చేవాడు ఉన్నాడు కదా. అదే కొడుకు భరోసా, వాడు ఎక్కడైనా తీసుకొస్తాడు, ఎందుకంటే మా అయ్య కడతాడని. యేసు ప్రభు అన్నిటికీ చాలినవాడు. ఆత్మను విమోచించడానికి తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టినటువంటి దేవుడు శరీరానికి కావాల్సిన సమస్యలకు పరిష్కారం చూపలేడా? ఆ మాత్రం విశ్వాసం లేనప్పుడు నువ్వేం విశ్వాసివి? ఆ మాత్రం నమ్మకం లేనప్పుడు నువ్వేమీ నమ్మకస్తుడాలివి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా నా విశ్రాంతిలో ఉండు అని. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి అని పిలిచాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి అని పిలిచాడు. ఏంటి ఆయన గూర్చిన జ్ఞానం? అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరై ఉన్నాడు, ఆయన సంగతులు ఏంటి అని తెలుసుకునేది ఒకటి, ఆయన నీకు నాకు ఏం చేయగలడు అనేది తెలుసుకునేది ఒకటి. ఇప్పుడు రెండో దాన్ని చెప్తున్నాను నేను. అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన సంగతులు ఏంటని మొదలు పెడితే 2వ కూటం, 3వ కూటం, 4వ కూటం, 5వ కూటం అయిపోయినా ఇది ఒకదే కదా. ఎందుకంటే ఆయన అంత మన లైఫ్ లాంగ్ మనం పరిశీలించిన తరగనటువంటి సబ్జెక్ట్
పాఠం మన ప్రభు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా నాన్న ఏమై ఉన్నాడు, మా నాన్న ఎంతటి వాడై ఉన్నాడు, మా నాన్న మూలం ఏంటి, అసలు మా నాన్న శక్తి ఎక్కడి నుంచి, ఇవన్నీ తెలుసుకోవడం కంటే ఒకటి తెలుసుకుంటే చాలు. నాకు మా నాన్న తోడుగా ఉన్నాడు, ఇక భయం లేదనుకుంటే చాలు. నాన్న సంగతి తర్వాత తెలుసుకుందాం. ముందు నాన్న బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు చాలు. దేన్నైనా ఢీ కొట్టగలడు. ఆయన్ని గూర్చిన జ్ఞానం ఒకడు తెలుసుకోకపోతే సర్వలోకమును సంపాదించుకున్న నరకానికే. ఆయన గూర్చిన జ్ఞానం తెలుసుకున్నవాడు సమస్తము కోల్పోయినా ఇబ్బంది ఏం లేదు. ఆయన చిత్తమైతే కోల్పోయిన దానికి 10 రెట్టింపు తిరిగి నీకు ఇవ్వగలడు. అంతకంటే శ్రేష్టంగా నిత్య జీవాన్ని కూడా ఇవ్వగలడు. లోకము ఎంత సంపాదించినా అది మనకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేదు. కానీ ఒక్క దేవుణ్ణి కానీ మనం కలిగి ఉంటే, ఆయనను కానీ మనం సంపాదించుకోగలిగితే, శక్యమైతే, ఆయన చిత్తమైతే, శక్యమైతే కదా, ఆయన చిత్తమైతే ఈ లోకం మొత్తాన్ని తెచ్చి మన కాళ్ళ కింద ఉంచగలిగే దమ్మున్నోడు దేవుడు. కాదంటారా? దేవునికి ఆ అవకాశం ఉంది. కానీ లోకం మొత్తాన్ని నువ్వు కుప్పేసినా సరే అది నీకు దేవుణ్ణి తెచ్చిలేదు. భోగాలను ఇచ్చింది కానీ దేవుణ్ణి ఇవ్వలేదు. కానీ ఒక్క దేవుడు ఉంటే లోకం మొత్తాన్ని ఆయనకి ఇష్టమైతే నీ కాళ్ళ దగ్గరికి తీసుకురాగలడు. రాజులను నేను ఎత్తుకుని మోసేవాళ్ళుగా చేస్తాను, వాళ్ళు నీ పాదధూళి నాకేటట్టు చేస్తాను అన్నాడు వాక్యంలో. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తానన్నాడు. నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అన్నాడు. నీ పొలములోని పంట, నీ చేనులోని సమస్తము ఆశీర్వదించబడుతుంది అన్నాడు. ఎండిపోయిన ఎడారులను జీవజల నదులుగా ప్రవహింపజేయగలవాడును అన్నాడు. ఎండిన ఎడారులను పచ్చిక బయళ్ళుగా చేయగలవాడును అన్నాడు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవాడును అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసును గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానంలో మొట్టమొదటిది ఆయన మన ఆత్మని ఎలా విమోచించాడు అన్నది ఒకటి ఫస్ట్ చెప్పాను. రెండవది ఆయనలో ఉన్న విశ్రాంతి లోకం ఎరగదు. మన ఆత్మకు విశ్రాంతి, అలాగే మన దేహపు వేదనలకు కూడా యేసే విశ్రాంతి. అందుకే నిజంగా దేవుని తెలుసుకున్నవాడు, దేవుని కలుసుకున్నవాడు, దేవునిని నేర్చుకున్నవాడు భయంకరమైన వేదనలో కూడా ప్రశాంతతను అనుభవించగలడు. అతడే విశ్వాసి. అతని ముఖంలో చిరునవ్వు తగ్గదు, ఆమె ముఖంలో కాంతి తగ్గదు, కళ తగ్గదు. ఎందుకేంది? మా దగ్గర యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ మొఖాలు ఇప్పుడు ఏడుపు కొట్టు మొఖాలే అని ఒకవేళ మీరు అంటారేమో. దానికి నా సమాధానం ఏంటంటే, దేవుణ్ణి గుర్తెరిగి కూడా ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని తిరుగుతున్నారంటే అసలు వాళ్ళు విశ్వాసులే కాదు. ఒకవేళ వాళ్ళలో దేవుని శక్తిని గూర్చిన విశ్వాసం ఉంటే ముఖం వికారం కాదు, అశాంతి లేనే లేదు. నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోయేదను అన్నాడు బైబిల్లోనే. నేను నెమ్మదిగా పండుకొందును, హాయిగా నిద్రపోతాను అన్నాడు. ఎందుకంటే నా మెలకువలోనూ నా నిద్రలోనూ కూడా కాచుకునేవాడు నాకు తోడై ఉన్నాడు. నిజంగా దేవుని యందలి విశ్వాసం నీకుంటే అశాంతి, ఆవేదనను లక్ష్య పెట్టవు, దరి రానియవు. ఎంతన్నా ఉండని వేదన, నీ ప్రశాంతతకు భంగం ఉండదు. శ్రమ వచ్చిందా, ఆయనకి తెలియకుండా రాలేదు. అనుమతించిన వాడు పరిష్కారం కూడా ఆయనే చూపుతాడనే విశ్వాసం నీకుంటే నీ ముఖంలో కళ తగ్గదు, నీకు ప్రశాంతత ఎంత మాత్రం తక్కువ కాదు. అందుకే చర్చికి వస్తా, దేవుని వాక్యాన్ని వింటా, దేవుని శక్తిని గూర్చి తెలుసుకొని కూడా కొంతమంది వేదనలో ఉన్నారంటే అది నమ్మట్లేదు ఆయన్ని వాళ్ళు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ఆందోళనకి, వేదనకి తావులేదు. ఎక్కడ ఆందోళన, గలిబిలి, గందరగోళం ఉందో అక్కడ విశ్వాసం లేదనే అర్థం. ఎక్కడ విశ్వాసం ఉంటుందో, ప్రభునందలి విశ్వాసం ఎవరిలో ఉంటుందో అక్కడ ఆందోళన, వేదనకు తావులేదు.
అవి రెండు కలిసి కాపురం చేయం. అక్కడ వేదన ఆందోళనకి భయానికి తావు లేదు. ఎక్కడ ఆవేదన ఆందోళన భయం గందరగోళం ఉందో, ఏ వ్యక్తిలో ఉందో, ఆ వ్యక్తి దేవుని యందలి విశ్వాసాన్ని కలిగి లేడు అని అర్థం. అది సరిగా కలిగి లేడు అని అర్థం. ఒకవేళ దేవుని యందలి విశ్వాసం బలంగా ఉంటే ఈ ఆవేదనకు ఆందోళనకు అసలు తావే లేదు అంటుంది దేవుని వాక్కు.